ఇట్లాంటి జ్యుడిషియల్ ఎంక్వైరీలో కేసీఆర్ లాంటి వాళ్ళు సరే ఓకే కాళేశ్వరం సంబంధించి కర్త కర్మ క్రియ ఆయన ఓకే ఆయన చెప్పిన సమాధానాలన్నింటి విన్న తర్వాత వాళ్ళ ముఖంలో సాటిస్ఫాక్షన్ కనిపించిందా మళ్ళీ రావాలని ఏమైనా చెప్పారా మీరు పక్కనే ఉన్నారుగా అప్పుడు ఏం జరిగింది చెప్పగలుగుతారా చరిత్ర నిర్ణయిస్తుంది నేను ఏమంటా అంటే అది చరిత్ర నిర్ణయిస్తుంది తెలంగాణ ఇది ఒక కమిషనో లేకపోతే ఇంకెవరో చేసే పని కాదు తెలంగాణ ప్రజానీకం తెలంగాణ రైతాంగం వాళ్ళ కుటుంబాలు లక్షలాది కుటుంబాలు తెలంగాణ ప్రజలు నిర్ణయించాలి అది కేసీఆర్ గారు ప్రజానాయకుడు హీ ఈజ్ డెడికేటెడ్ హిజ్ లైఫ్ ఫర్ పీపుల్ హీ వాజ్ విల్లింగ్ టు సాక్రిఫైస్ హిజ్ లైఫ్ ఫర్ తెలంగాణ ఫర్ కాజ్ ఆఫ్ తెలంగాణ ఈవెన్ టుడే మా పార్టీ మీటింగ్లు జరిగినప్పుడు కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు ఒక మాట నాకు చాలా బాగా నచ్చుతుంది ఆయన ఏమంటారంటే రేపంటే రేపు మనకు అధికారం వస్తుంది మన 25 సంవత్సరాల నిండిన రజతోత్సవ సభ అప్పుడు కూడా బహిరంగంగా చెప్పాడు మేము మీ ప్రభుత్వాన్ని కూలగొట్టాం మీకు ప్రజలు అధికారం ఇచ్చారు చేయండి మేము దొడ్డిదారులు లిబరల్గా ఉన్నారంట కాదు మేము అడ్డదారులు దొక్కాం అధికారం రావడం కోసం మీరు చేయండి మీకు అధికారం వచ్చింది రైట్ సో అంతే తప్ప మేము తొనకడం వెనకడం అట్లాంటివి ఉండవండి సో స్పష్టంగా ఏం కావాలి తెలంగాణ పిల్లకి అనేది ఆయనకు తెలుసు